ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. శ్రీ సింహాద్రి అప్పన్న దేవాలయం మారిషస్ తెలుగు మహాసభ రెండో శాఖ భోవాలంలో ఉన్న అతి ప్రాచీనమైన దేవాలయం. రెండో శాఖ ఉన్నందువల్ల అతి ప్రాచీనది అనవచ్చు. అప్పుడు మారిషస్ ఆంధ్ర మహాసభ వాళ్ళు అది స్థాపించి 100 సంవత్సరాలు అయ్యాయి. ఇటువంటిది మారిషస్ తెలుగు మహాసభ ప్రస్తుతం కొత్త ఆలయాలు నిర్మిస్తూ ఈ పాత ఆలయాన్ని గౌరవం ఇవ్వడం తమ కర్తవ్యం. అలాగే శ్రీ సింహాద్రి అప్పన్న దేవాలయం మారిషస్ తెలుగు మహాసభ రెండో శాఖ వాళ్ళు తమ శతాబ్ది మహోత్సవం ఏర్పాటు చేశారు. ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా ఈ ప్రథమ శతాబ్ది మహోత్సవం జరుపుకోవడం ఎంతో వైభవంగా ఏర్పాటు చేసి ఆ రోజు ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చూడండి, ఆనందించండి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటసునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం అంగం హరే పులకభూషణమాశ్రయంతే భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ. శ్రీమత్ప్రయోనిదే నికేతన చక్రపాణే భోగీంద్రభోగమనిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది భూత హనుమాన్ యత్ర మాస్తాయ దుఃఖక్షయకరో భవ అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం శుభే శోభన ముహూర్తే శ్రీ గోవింద 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 మహావిష్ణోరనుగ్రహా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే సముద్రమధ్యే మారిషస్ద్వీపే భోవాలో గ్రామే శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవాలయ ప్రాంగణే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువే వైశాఖమాసే కృష్ణభక్షే సప్తమ్యాం శుభదిదో ఉత్తరాషాఢ నక్షత్ర భానువాసరయుక్తాయాం శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదో అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆది మధ్యాంతరహిత శ్రీ రాజ్యలక్ష్మీ సమేతస్య లక్ష్మీనారసింహస్వామి దేవతాముద్దిశ్య లక్ష్మీనారసింహస్వామి దేవతా ప్రీత్యర్థం అస్య యజమానస్య త్రీణి పదా విచక్రమే ఆమాభాజస్వసో జగమ్య సెన్నో దేవీ రవిష్టయ ఆపో ఇష్టామయో భవస్థాన తేజోవస్సవితునో ప్రసవేష్ణో పూష్ణో హస్తాభ్యాం పుష్పై పూజయామి. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం హరాయ నమః. ఓం హమితాయ నమః. ఓం సూత్రవతీ నమః. ఓం జయాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సిద్ధి నమః. ఓం బుద్ధి నమః. సూత్రవతి జయా సమేత విశ్వక్సేన సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గోవింద గోవింద.
अद पुण्याहं पंचावरान् स्तोत्रियान् हुयाभियित्वा पुण्याहं दीर्घमायुरस्तु शिवापसन्तु सौनमस्यमस्तु अक्षतञ्चारिष्टरस्तु आहरहराभिवृद्धिरस्तु गन्धद्वारां दुराधर्षान्नित्यपुष्टाङ्गरीषिणीं गन्धापान्तु विलास विक्रांत पराभरालयं नमस्यदार्ति क्षपणीकृतक्षणं धनं मदीय तव पादपङ्कजं कदा नु साक्षात् करवाणि चक्षुषा कदा पुनश्चैकरदाङ्गकल्पकध्वजारविन्दाङ्कशं गरुडो वाहनाधीशा पादुकाश्रमाश्रितः राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वैश्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु। ఈ ప్రథమ శతాబ్ది మహోత్సవం శుభ సందర్భంగా అక్కడ ముఖ్యమైన అతిథి మన ప్రధానమంత్రి శ్రీ నవీన్ చంద్ర రామ్గులాం గారు ఈ పునాది
రాయి ప్రారంభోత్సవం చేయడం అక్కడ ముఖ్యమైన విషయం ఆ రోజు జరిగినది. ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం తననత కుంతరి కిటతక కుకుంతరి ఝేం ఝేం తననత ఝేం ఝేం కిటతక కుకుంతరి ఝంపణం తదొం తదడాగు తైద తైతక తగదైతక తకుంతరి ఝంపణం తదొం తదడాగు తైద తైతక తగదైతక తకుంతరి ఆహక ఝంత తళాంగు తదిమి తగది తళాంగు మని వెడలిన శ్రీ ఆహక ఝంత తళాంగు తదిమి తగ తళాంగు మని వెడలిన శ్రీ ఆద్యంతరహిత ఎరలవశసహ గణపతికివే కై మోత్పులు ఆద్యంతరహిత ఎరలవశసహ గణపతికివే కై మోత్పులు విఘ్న భగ్న నిమగ్న పరసద్గుణ గణపతికివే నా ప్రణతులు విఘ్న భగ్న నిమగ్న పరసద్గుణ గణపతికివే నా ప్రణతులు గౌ గణపతికి నా ప్రణతులు గౌ గణపతికి నా ప్రణతులు గౌ గణపతికి నా ప్రణతులు సంతార మహనీయ జన బృంద హృదయాలు స్పందించి ఆహ్వాన పొందగా మందార మహనీయ జన బృంద హృదయాలు స్పందించి ఆహ్వాన పొందగా కందర్ప జనకుండు మురళీని నానుండు ఆనంద కందలిత హృదయుడై కందర్ప జనకుండు మురళీని నానుండు ఆనంద కందులిత హృదయుడై నా ముందు రవళించగా నీ ముందు నేనాడగా నా ముందు రవళించగా నీ ముందు నేనాడగా జీవలరునే పొందగా జీవలరునే పొందగా ఝేం
ಧರಿ Sahano Bhunaktu Sahaviryam Karavavahe Tejasvinavaditamastu ma Vishavahe. Om Shanti Shanti Shanti. Shukram Bharadram Vishnum Sasivarnam Chaturbhujam Prasannam Vadanam Dhyaye Sarva Vigno Prashantaye. Saraswati Namastubhyam Varade Kamarupini Vidyarambham karishyami siddhir bhavatu me sada. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwaraha Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. Om Shanti Shanti Shanti. శ్రీ సింహాద్రి అప్పన్న దేవాలయం మారిషస్ తెలుగు మహాసభ 2 శాఖ బువాలులో ఉన్న అధ్యక్షుడైన శ్రీ సంజీవ్ పుత్య గారు ఈ శుభ సందర్భంగా తమ ప్రథమ శతాబ్ది శుభ సందర్భంగా తమ సందేశం వినిపించారు. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against older tendencies and false values, within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage and wisdom. May Thy grace and blessings flow through us to the world around us. We believe that the service of our country is the service of the Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibilities. Give us the ability and courage to fulfill them. Om Tat Sat. శ్రీ సింహాద్రి అప్పన్న దేవాలయం మారిషస్ తెలుగు మహాసభ 2 శాఖ బువాలులో జరిగిన ఈ ప్రథమ శతాబ్ది మహోత్సవం శుభ సందర్భంగా మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షుడైన శ్రీ హెవిన్ గురయ్య గారు తమ సందేశం కూడా వినిపించారు. ఆ శుభ సందర్భంగా
Il fait nous un grand plaisir, moi et Vina, pour être là aujourd'hui. Je remercie le président, camarade Sanjeev,
Parce que nous pouvons célébrer une affaire extraordinaire. Il n'est pas juste un temple, c'est un centenaire que nous pouvons célébrer. Ça, temple-là, c'est Simadri Apana Devalayam, il fait un siècle. Un siècle. 100 ans. La prière, tradition. Une tradition de laine. Depuis 1925, peut faire ça. Vous voyez comment mon ancêtre est venu de laine. Ce n'est pas une grande chose. Ce n'est pas un trésor. Mais c'est votre guitare et l'héritage culturel. Et c'est ça qu'ils ont propagé. C'est grâce à cette tradition qu'ils nous préservent là, dans une condition très difficile. Je vais dire un peu, c'est grâce à Sirda, Sitana Apadou, qui s'attemplant à construire. Moi, je me félicite, ce représentant là, M. Thierry Mervin, je me félicite lui. Et mon grand monde de Beauvallon et de Richard-Leu. Parce que souvent nous oublions des affaires. Je ne suis pas obligé de faire ça. Nous sommes à l'époque coloniale là. Parce qu'il n'y a aucun politicien comme nous là, qui a mis pression aux autres. Mais je ne décidé pour faire ça, peut-être de trouver un travailleur, un membre de la communauté, qui travaille bien. Je ne décidé pas eux pour faire ça. Nous vous félicitons. Ça me montre où que Maurice est un pays de partage. Mandiram Beauvallon peut faire ce centenaire, je peux célébrer centenaire Mandiram Beauvallon. Il finit faire 100 ans, c'est lui qui Mandiram n'a 100 ans? Oui, 100 ans, 100 ans.
Sari-sari Baba pada beritahu. Bien longtemps, Tiena et des rois qui étaient bien arrogants et bien égoïstes. Il s'appelle Hiranyakashipu. Il tient autant pouvoir qu'il tient envie qu'il tout le monde guette-lui comme bon Dieu et prier. Il ne tient aucune pitié pour battre monde dans ce royaume. Je tout type perdu et je type obligé de prier. Mais ce garçon, Prahalad, tient grand dévoté de Mahavishnu. Nayanaya Om Namo Narayanaya Om Namo Narayanaya Om Namo Narayanaya. Moi, mon gagne d'eau, qui personne pas plus capable de moi. Brahma, il donne-moi une bénédiction, qui personne pas plus capable de moi. Ni en là, ni dehors, ni la nuit, ni les jours, ni aucun homme capable de moi, ni aucune personne, ni animal. Moi, mon immortel, c'est tout ici, vous appuyez moi, il a mis à cacher pour Néné des voodoo, moi le maudit. Ha 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 Bon, on va les prier où? Il va prier maman, Vishnu. Comment est-ce qu'il va les prier où? Quelqu'un? Comment mon propre garçon va connaître que moi, ce papa qui m'a dit, comment il m'avait prié moi? Attends, il connaît en moi. Moi, je me dirais que je peux l'obsence lui. Suite à ça, Prahalad a besoin de ce guru, Shukracharya. Anon qui t'écoute, qui se guru dit? Om Namo Non, Guru Garu, Mamok Yesus Mahavishnu, lui-même qui protège tous les temps. Om Namo Narayanaya Om Namo Narayanaya Om Namo. Comment s'est-il trouvé? Prahalad, ce guru, pas capable sans Prahalad, cette décision. Prahalad, il continue à prier Mahavishnu. Om Namo Narayanaya. Hiranyakashipu, il essaie beaucoup de façons pour tuer Prahalad. Il essaie de mettre lui dans un trou pour tirer un serpent. Il essaie de mettre lui en bas du pied éléphant. Il essaie de mettre lui dans du feu. Et il essaie de mettre lui depuis une falaise. Mais Mahavishnu, il continue à protéger. À chaque fois, Mahavishnu, il continue à guider Prahalad. Et Prahalad, il continue à prier Mahavishnu. Prahalad, que tu Vishnu, que ça tu veux me protéger par là. Réponds-moi, Prahalad, que tu étais. Mahavishnu, il porte tout. Il ici, il là-bas, il porte tout. Il même dans où? Dans moi? Comment il est capable dans moi? Moi, Hiranyakashipu, moi, un maudit, moi, un plus faux, il n'est pas capable plus faux que moi. Que tu étais, réponds-moi. Nanagaru, Mahavishnu, il même dans sa Dans sa colonne-là, ça veut dire moi. Attends, non, pas sa colonne-là, c'est
quand Hiranyakashipu tape sa colonne là, l'Éternel gros tapage. Et c'est Sri Narasimha Swami qui sortit depuis dans sa colonne là. Narasimha Swami, en forme moitié lion et moitié humain, ni les tiennes humains, ni les tiennes animales. Ils sortit ni dans la nuit, ni dans les eaux, ni les tidéos, ni les tiendans, ni les tilos les ciels, ni les tilos la terre. Ils trappent Hiranyakashipu et ils détruisent avec ce griffe. Ils détruisent sur l'arrogance, ils détruisent sur l'égoïste et ils participent à aucun sort. Mahavishnu, tu connais au même qui protège moi et vous pouvez continuer à protéger moi. Prahlad, c'est ton bhakti qui protège toi. Et moi, c'est moi qui protège toi et pour protéger tous mes dévotés. Après ça, la paix retourne dans le monde, dans sa royaume là. Et Prahlad devient un grand les rois qui gouverne ce royaume en justice et l'amour. Om Namo पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोगी मणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्दि पोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् सिंहाय उग्रसिंहाय धम्भूलिते
तीक्ष्णनखदिव्यसिंहाय उग्राय वीराय वज्रदंष्ट्राय ज्वालामालिनि ज्वलन्मुखाय तडिकुडिं ढिं कुकुतडिं ढिं कुतत्त धृगतत्तण झुडुं ढिडि कुकुतडिं ढिं तडिकुडिं ढिं कुकुतडिं ढिं कुतत्त धृगतत्तण झुडुं ढिडि कुकुतडिं ढिं तद्धित्तदित्तितकदित्तायदित्तिं तकदित्तदित्तितकतकतायदित्तिं तद्धितदित्तितकदित्तायदित्तिं तकदित्तदित्तितकतकतायदित्तिं लक्ष्मी नृसिंह भक्तपरिपालक शरणागता वत्सला शान्तरूपा लक्ष्मी नृसिंह भक्तपरिपालक शरणागता वत्सला शान्तरूपा गुरु नारसिंह नमस्ते नमस्ते ॐ नारसिंह नमस्ते नमस्ते महानारसिंह 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 नमस्ते नमस्ते శతాబ్దం కాలం నూరేళ్ల భక్తి ఆరాధన పూజపాతల సంకీర్తనల శబ్దాలతో గర్భగృహం ప్రాణం పొందిన కాలం బువాలు గ్రామ హృదయంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రం కేవలం గోడలు కాదు, ఇది ఒక జీవయమైన ధార్మిక చైతన్యం. ఇది ఒక ధైర్యం, ఏకత్వాన్ని, పరస్పర ప్రేమను ప్రతిబింబించే ఆలయం. ప్రతిరోజు తూర్పు దిక్కున ఉదయ భానుడు తాకే వేళలో మంగళ వాయిద్యాల నాదం హోమల ధూపాల మేఘాలతో కలిసి పరిశుద్ధంగా పరిసరాలను చేస్తుంది. వృద్ధులు శ్లోకాలు పట్టించగా చిన్నారులు నమస్కారాలతో గర్భగృహాన్ని చేరుతారు. ఊరే కాదు పూర్తి ద్వీపం నలుమూలు దిక్కుల భక్తులు తరలి వస్తారు. ఈ పురాతనమైన పవిత్రమైన మందిరంలో నరసింహస్వామిని దర్శనంతో శాంతిని, రక్షణను కోరేందుకు పండుగల వేళలో ఉగాది పండగ, రామభజనం, కొల్లల పండగ, ఏదైనా పండుగలలో జరుపుకుంటాం. ఈ ఆలయం వెలుగులతో, భక్తులతో, భక్తి రసంతో నిండిపోతుంది. గానాలు, భజనాలు, హారతులతో గాలి గానమే మారుతుంది. సామూహికంగా భక్తులు పాడే ఈ గొప్ప గీతం హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో చరుదా. ఈ ఆలయ గోడలు ప్రతిధ్వనించగానే ప్రత్యేకమైన శక్తిని ఉద్భవిస్తుంది. ఆది భవనుడు స్వయంగా సన్నిధించాడనే అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయం బువాలు ప్రజలకు ఒక గర్వచీన్యం. ఇది వారి సంప్రదాయాలకు జీవమిచ్చింది, వారి ఐకత్యకు ఆధారం అయింది, వారి భక్తికి నిలువెత్తిగా గుర్తుగా అయింది. శత జయంతి సందర్భంగా ప్రతి దీపం భక్తి జ్వాలగా వెలగాలని, ప్రతి ప్రార్థన భగవంతుని కలిగించాలని, ప్రతి తలవంచుడు దైవానుగ్రహానికి తలంపు కావాలని కోరుతూ జై నరసింహస్వామి, జై తెలుగు తల్లి, జై 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 తెలుగు తల్లి. నమస్కారం అండి, ధన్యవాదాలు.
क्षणं ढोलारे ढोलारे ढम इल्लंता बृंदावनं పూసే ఈ సంపంగి జంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం చుట్టమల్లే చుట్టేస్తాంది తొంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనితి నువ్వే నానెత్తర కులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఓ నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని పిచ్చి పట్టింది ఈ పేరు పెట్టింది ఉయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కలు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది Later on the way, ain't got no time to play. ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండి ఎగబడి ముందరికే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి ఏ హక్కులు ఎవడికి రాయాలి ఎవడెవడో వేసిన బరువు ఎందుకు ఎందుకు నే మొయ్యాలి మసాలా బిర్యానీ రకాలో అరకోడే మసోడా ఫుల్ బేడే దిబారే కొంటోనే మసాలా బిర్యానీ రకాలో అరకోడే మసోడా ఫుల్ బేడే దిబారే కొంటోనే నేను నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం ಮಲ್ಲಿಗ ಮಡಕೆ ಅಂಬುಗಳು ಕಣ್ಣುಗಳ ತುಂಬುಗಳು ಅಂಬಿಳಿ ಕೂದಿನ ನಾಮುಗಳು ಮುಂಜಿರಿ ತುಂಬಿಗಳು ಮುಲ್ಲ ಮಲ್ಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳು ನಿಮ್ಮಣಿ ಚುಂಡುಗಳು ತೆಂದೆರೆಂಗೆತ್ತುന്ന ಮಂಡುಗಳು ತುಂಗಿನ ತುಂಡುಗಳು ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏలు తొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ చీటే ఓసారి కోటే ఓసారి చాటు మాటుగా సయ్యతే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టెతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు సిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి పట్టుండాయి ఫీలింగ్స్ ప్రేక్షకులారా, మీరు చూసినది శ్రీ సింహాద్రి అప్పన్న దేవాలయం మారిషస్ తెలుగు మహాసభ రెండో శాఖ భువాలంలో ఉన్న అతి ప్రాచీనమైన దేవాలయం చెప్పినట్టుగా తమ ప్రథమ శతాబ్ది మహోత్సవం శుభ సందర్భంగా ఈ విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు చూసి ఆనందించారని ఆశిస్తూ శ్రీ సింహాద్రి అప్పన్న భక్తులందరి మీద ఎంతో ఆశీస్సులు చల్లుతారని అనే నమ్మకంతో ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.